సీమాంధ్ర సమస్యలపై అఖిలపక్ష కమిటీ బాబుతో చర్చిస్తామన్న టీడీపీ ఎంపీలు. సమైక్య నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ, రేపటికి వాయిదా వేసిన స్పీకర్. సీఎం కిరణ్ వన్ని తప్పుడు లెక్కలే, శాంతి ర్యాలీలో కోదండరాం విమర్శ. కూరగాయలకు తప్పని సమైక్య సెగ, ఆదిలాబాద్లో మండుతున్న ధరలు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర సమస్యలపైన అఖిలపక్ష కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపడానికి ఎంపీలు గురుదాస్ గుప్తా, లగడపాటి పార్లమెంట్ ఆవరణలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. అఖిలపక్షం వేయాలన్న నిర్ణయంపై తమ అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ఎంపీలు తెలిపారు. మా సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడే వరకు ఆహార భద్రత బిల్లు అడ్డుకుంటామని చెప్పాం. ఈరోజు మేము తెలంగాణ బిల్లు రాలేదు, తెలంగాణ అడ్డుకోలేదు. మేము ఒకటే చెప్తున్నాం, మా సీమాంధ్రలో ప్రజలకు న్యాయం కలిగేటువంటి విభజన అయితే మేము ఒప్పుకుంటాం తప్పితే ఈ రోజున పార్లమెంట్ లోపల చేసింది కూడా అదే నినాదం. అయితే ఒకటే చెప్తున్నాం, కమల్నాథ్ గారు 11 గంటల 35 నిమిషాలకు మా దగ్గరికి వచ్చి ఆల్ పొలిటికల్ పార్టీస్తో కమిటీ వేద్దాం, ఈ యొక్క ఉద్యమాలను ఆపే విధంగా కమిటీ పనిచేస్తుందని చెప్పి అని 12:45కి మమ్మల్ని సస్పెన్షన్ మీద మోషన్ మూవ్ చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చుచ్చుతుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు సీమాంధ్ర ఒకవైపు ప్రజలు సమైక్యాంధ్రాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు తలడిల్లుతూ ఉన్నారు. కాబట్టి సీమాంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు కోరుకుంటారు, సీమాంధ్రలో ఉండేటువంటి ప్రజలు ఎందుకు కానీ కోరుకుంటారు అనేటువంటి అభిప్రాయ సేకరణ కోసమో ఏమో వాళ్ళు ఒక కమిటీని వేస్తామనేటువంటి ప్రపోజల్ అయితే మా ముందర పెట్టారు. అయితే ఆ కమిటీకి రైట్స్ ఏమి, ఆ కమిటీ ఏ విధంగా ఉంటుంది, ఆ కమిటీకి ప్రభుత్వం ద్వారా హక్కులు ఏ విధంగా వస్తాయి, లేదా ఇరువైపుల వారి వాదనలు వింటారా, లేకపోతే కేవలం రాజకీయ పార్టీ వాదనలే వింటారా, ప్రజల యొక్క వాదనలు కూడా వింటారా అనేటువంటిది స్పష్టంగా మాకు తెలియనటువంటి సందర్భంలో మీరు ప్రపోజల్ మా ముందర పెట్టండి, ప్రపోజల్ స్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఒక నిర్ణయానికి వస్తామని చెప్పాం. సీమాంధ్ర ఎంపీల నినాదాలతో లోక్సభ దద్దరిల్లిపోయింది. 3 వారాల నిరసనకు అధికార పక్షం తెరదించింది. అధికార కాంగ్రెస్ కు చెందిన 7, టీడీపీకి చెందిన 4 ఎంపీలని లోక్సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. తమను సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం ఆమోదిస్తున్న సమయంలోనే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ మీరా కుమార్ మైకులు విరిచేశారు. ఇంతలో లోక్సభలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తప్పుడు లెక్కలు, మోసపూరిత మాటలతో సీఎం కిరణ్ సీమాంధ్ర ప్రాంతంలో లేనిపోని ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారని టీజేఏసీ కన్వీనర్ కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ సహా తెలంగాణ విషయంలో సీమాంధ్రులకున్న అన్ని అపోహలను తొలగించడానికి ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని శాంతి ర్యాలీలో కోదండరాం ప్రకటించారు. తెలంగాణ వస్తేనే సమస్యలు తయారైతే అంటే రేపు నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలతోని, కిరికిరి మాటలతోని ఏమర్థమవుతున్నది అనంటే ఆయన మాత్రం కలిసి ఉంటే మనల్ని బతకనియడు, మన నీళ్లు గుంజుకపోతారు, ఇదే హైదరాబాద్ లో మనల్ని కాంతి శీకులను చేస్తారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ కోసం మనం కొట్లాడాలి. మనం అడిగేది 10 జిల్లాలతో కూడిన తెలంగాణ. అంటే నిన్న ఖమ్మంకి వెళ్ళే వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మరి మా భద్రాచలం ముచ్చట. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందని, ఆ లేఖకు కట్టుబడి ఉన్నామన్నారు ఆ పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా చంద్రబాబు ప్రకటన చేస్తారని, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అన్నారు ఆయన. పోటుకో మాట మారుస్తున్న వైఎస్ఆర్సీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు రాజేంద్ర ప్రసాద్. ఏ విషయం ఉండా, ఏ అంశమైనా ఫైనల్ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే ఫైనల్.
అదే పార్టీ లైను. ఇంకెవళ్ళైనా రాయన్న ప్రసాద్ చేయనివ్వండి, ఇంకోళ్ళు చేయనివ్వండి, ఎవళ్ళు చేసినా సరే అది వారి వారి వ్యక్తిగతం. ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. జగన్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి తన జైలు బెయిల్ కోసం మిమ్మల్ని సోనియా గాంధీకి తాకట్టు పెట్టి వేశాడు. మీరందరూ తాకట్టులో ఉన్నటువంటి నాయకులు. మీరు మాట్లాడేటటువంటి నాయకులకి ఏ రకమైనటువంటి కూడా విలువ అర్హత లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ తెలంగాణలో జగన్ దుకాణం బంద్ అయిపోయింది. సీమాంధ్రలో కూడా 2.5 జిల్లాలకే పరిమితమయ్యారు. వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. కానీ తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే బలీయంగా ఉండటం జరిగింది. అందుకని చెప్పే చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయటం కోసం, తెలుగుదేశం పార్టీని బలహీనం చేయటం కోసం, జగన్ జైలు బెయిల్ కోసం ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కుట్ర పడినాయి. సీమాంధ్రలో సోనియాకి ముసుగు జగన్ పార్టీ. మనం అదొక ఇంగ్లీష్ సినిమాలో చూసాం, ఫేస్ ఆఫ్ అన్న సినిమా ఉంటుంది. సోనియా గాంధీ సీమాంధ్రలో మొహం చూపెట్టలేక జగన్ మొహం తొడుక్కుని తిరగటం జరుగుతుంది. ఆ ఇంగ్లీష్ సినిమాలో లాగా ఫేస్ ఆఫ్ స్కీములో సోనియా గాంధీ జగన్ కలిసి ఈ నాటకం ఆడటం జరుగుతోంది. అందుకనే విజయలక్ష్మి గారు ఈ కొంగ జపాలు మాని, ఈ బుడిబుడి రాగాలు మాని, ఈ సన్నాయి నొక్కులు వీడి అసలు మీరేమనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది తప్పా రైటా అనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసిందిగా మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, అప్పుడు మీరు మా గురించి మాట్లాడండి, అర్థం ఉంటుందని తెలియజేస్తాం. విశాఖ జిల్లా చోడవరంలో సమైక్యవాదులు బంద్ నిర్వహిస్తున్నారు. పాన్ షాప్ వర్తకుల సంఘం పిలుపు మేరకు వ్యాపారులు దుకాణాలన్నీ మూసివేశారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ లోని వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. సీమాంధ్ర ఆందోళనలతో విద్యార్థులు నష్టపోతున్నారని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలను ప్రకటిస్తామన్నారు. నేటి నుంచి ఈ నెల 30వ వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. విద్యార్థుల ఉద్యమం ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సీమాంధ్రుల నిరసనలతో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు అవాంతరాలు తప్పడం లేదు. నేటి నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్ల ఎంట్రీ ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, నేటి నుంచి వచ్చే నెల 3 వరకు వెబ్ ఆప్షన్ల ఎంట్రీ ప్రక్రియ జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన నిరసనలతో సీమాంధ్రలో సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి 2 రోజులు కేవలం 14,200 మంది విద్యార్థులే అటెండ్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఉద్యమం కారణంగా హాజరు కాలేకపోయారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాకుండా వెబ్ ఆప్షన్ల ఎంట్రీకి అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు మొదటి 2 రోజులు కౌన్సిలింగ్ కు అటెండ్ కాని వారికి నేటి నుంచి రోజుకు 3,000 ర్యాంకుల చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యేలా అవకాశం కల్పించారు. విద్యార్థులు నష్టపోకుండా వెబ్ ఆప్షన్ల ఎంట్రీని తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు అధికారులు. ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి అవి మేము తాత్కాలికంగా వాటిని వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 1 నుంచి 30,000 ర్యాంకులు ఇంకా కొంతమంది ఈ సర్టిఫికేట్ల తనిఖీ చేసుకోలేదు కాబట్టి
వారికి కూడా ఆ షెడ్యూల్లో అవకాశం కల్పించాలి కాబట్టి వాళ్ళని పోస్ట్పోన్ రేపు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. 2 రోజుల తర్వాత మేము ఈ పరిస్థితి అంతా చక్కబడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి 2 రోజుల తర్వాత ఈ ఆప్షనరీ షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది. త్వరగా కౌన్సిలింగ్ పూర్తి చేసి వచ్చే నెల 5 నాటికి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామన్నారు అధికారులు. మరోవైపు 3వ రోజు కౌన్సిలింగ్ లో శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలులో అదనంగా 3 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సీమాంధ్రలో 37 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉండగా 20 సెంటర్లలో ఆందోళనల కారణంగా కౌన్సిలింగ్ నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ లోని హెల్ప్ లైన్ సెంటర్స్ కి తాకిడి పెరిగింది. ఇది గుర్తించిన కౌన్సిలింగ్ నిర్వాహకులు శుక్రవారం నుంచి అదనంగా మరో 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అటు హైకోర్టు కూడా విద్యార్థులు ఏ హెల్ప్ లైన్ సెంటర్ నుంచైనా కౌన్సిలింగ్ కు హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించింది. 1 నుంచి 30,000 ర్యాంకుల వరకు ఎవరైతే రాలేదో వాళ్లకు 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు 3,000 ర్యాంకులన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి 30వ తేదీ లోపల షెడ్యూల్ను యథావిధిగా చేయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్టిఫికెట్ల తనిఖీ ర్యాంక్ నెంబర్ 1 నుంచి చివరి ర్యాంక్ వరకు, ఈ ఆప్షన్ల ప్రక్రియ 1 నుంచి చివరి ర్యాంక్ వరకు అందరి అభ్యర్థులకు అయిపోయిన తర్వాతనే ఈ అలాట్మెంట్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ల సర్టిఫికెట్ల తనిఖీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారన్న అపోహలేమీ అభ్యర్థులు తీసుకోవాల్సిన అవసరం లేదు. బుధవారం నాడు 30,000 నుంచి 45,000 మధ్య ర్యాంకుల వారిని కౌన్సిలింగ్ కు ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా 9,400 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీమాంధ్ర హెల్ప్ లైన్ సెంటర్స్ నుంచి 4,200 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. అటు వరదలు, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల కరువు తీసుకొచ్చింది. ప్రతి ఏటా జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం కూడా కొరత తీవ్రమైంది. దీంతో కూరగాయలు, ఆకుకూరలు కొనాలంటే ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, వరదలు కూరగాయల సాగుకు శాపంగా మారాయి. జిల్లాలో ఇప్పటి వరకు 743 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఏకంగా 1,215 మిల్లీమీటర్ల వర్షం ముంచెత్తింది. దీంతో విత్తు మొలకెత్తడమే కష్టంగా మారింది. ఒకవేళ మొలకెత్తినా వరదల దెబ్బకు కొట్టుకుపోయాయి. వానలు బాగా పడి మా పంటలన్నీ నష్టమైపోయినాయి. నిరుడేమో వానలు లేక ఇట్లా నష్టమైపోయినాం, ఈడేమో వానలు వరదలతో ఇట్లా నష్టమైనాం. ఇక మేము మనసులం కోలుకునేది ఎప్పుడు. కూరగాయలకి 3 సార్లు పెట్టినా కూడా కొట్టుకపోయింది. ఆఖరికి మళ్ళీ దుక్కులు దున్ని ఉంచుకున్నాం. ఇక ఎట్లా బతికేది ఇక మేము. అటు సర్కార్ కూరగాయల సాగు చేసే రైతులకు అండగా నిలవడం లేదు. రాయితీ విత్తనాలు సకాలంలో అందించలేక కరువుకు కారణమవుతున్నారు. విత్తనాల రాయితీలో రాష్ట్రం తన వాటా తగ్గించుకుంది. దీంతో విత్తనాల ధర మండిపోతోంది. టమాటా 10 గ్రాముల విత్తనాలు రాయితీపై 210 రూపాయలకు లభిస్తుంటే బహిరంగ మార్కెట్లో 350 రూపాయలున్నాయి. జిల్లాలో కేవలం 5-6 మండలాల్లోనే కూరగాయల సాగు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అరకొరగా సాగుతున్న కూరగాయలు, ఆకుకూరలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమంతో వాహనాలు స్తంభించి కూరగాయల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కూరగాయల ధరలు టాప్ లేపుతున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయండి, అసలు కొనాలంటే భయం వేస్తుంది. పచ్చిమిర్చి వచ్చి 100 రూపీస్ కేజీ అంటున్నారు, వంకాయలు 80 రూపీస్ కేజీ. అసలు ఆకుకూరలు కొనాలంటే భయం వేస్తుంది. టమాటా కూడా అదే పరిస్థితి అండి, అసలు ఏం తగ్గించట్లేదు కూరగాయల రేటు. ఉల్లిపాయలు తీసుకున్నామన్నా, ఎల్లిపాయలు తీసుకున్నామన్నా అన్ని రేట్లే ఉన్నాయి. వర్షాల కారణంగా చాలా రేట్స్ ఉన్నాయి. టమాటో లాంటి పంటలకి ట్రెల్లిస్ పద్ధతిలో అంటే నేలపైన లేకుండా పైన కట్టుకుంటూ వెళ్తే ఈ వర్షాల ప్రభావం ఏమీ లేకుండా డ్యామేజ్ తక్కువగా ఉండేటువంటి పద్ధతి, అట్లాగే పర్మనెంట్ పెండాలు అనేది శాశ్వత పందిర్లు అనే పద్ధతి, ఈ రెండిటి వల్ల చేసుకుంటే ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు లేకుండా దిగుబడులు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 2 పథకాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మేము వీటిపైన ప్రచారం చేసి రైతులందరికీ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం జోక్యం చేసుకొని కూరగాయల ధరలు దిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని, సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లావాసులు కోరుతున్నారు.